10 అంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోయి చికెన్ బిర్యానీని ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో చికెన్, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్ ఇలా కలిపేసుకొని మళ్ళీ దీంతో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలిగేలాగా కిచెన్ పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దాంతోనే కొంచెం పెరుగు వేసుకొని బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. బ్యాండ్ పెట్టుకొని దాంతో నెయ్యి, నూనె వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం వేగనియాలి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసి బాగా వేసి బాగా కలయబెట్టుకోవాలి. ఈ విధంగా కలయబెట్టుకుని నూనె తేలే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కడిగి వాడుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మగ్గింది. ఇప్పుడు దీంతో కొంచెం గరం మసాలా వేసాను నేను. ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకొని తర్వాత బియ్యం వేసేసి మొత్తం బియ్యాన్ని ఈ చికెన్ని మొత్తం బాగా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. మసాలా అంతా కలిసేలాగా చేసేసుకొని తర్వాత ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్ళు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం కావాల్సినంత పసుపు కూడా వేసుకొని ఇప్పుడు సీక్రెట్ మసాలా ఏంటంటే వేసేసి చూడండి ఎంతో రుచికరమైన బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా బిర్యానీ చేసి పెట్టండి. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏ ఘాటు ఇదిగా లేకుండా బాగా హాయిగా తింటారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.